సీట్లు ఎన్ని? 543 కదా. సో ఒక పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేయాలంటే ఎన్ని సీట్లు గెలవాలి? ఆబ్వియస్లీ 50% కంటే ఎక్కువ సీట్లే రావాలి. ఒకవేళ ఏ పార్టీకి కూడా 50% కంటే ఎక్కువ సీట్లు రాకపోతే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? పీఎం ఎవరవుతారు? ఇలాంటి సిచ్యువేషన్ లోనే రాష్ట్రపతి గారు రంగంలోకి దిగుతారు. అయితే ఈ 543 లోక్సభ సీట్లు ఉన్నాయి కదా, దీంట్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయో ఆ పార్టీ యొక్క నాయకుడిని రాష్ట్రపతి గారు ప్రధానమంత్రిగా నియమిస్తారు. కానీ ఇక్కడ రాష్ట్రపతి ప్రధానమంత్రితో ఏం చెప్తాడంటే, మీరు గవర్నమెంట్ ని ఫామ్ చేయండి, కానీ నెలలోపు లోక్సభలో విశ్వాస పరీక్షను అంటే ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నిరూపించుకుంటేనే మీరు ప్రధానిగా కంటిన్యూ అవుతారు అని కోరుతాడు. సో ఇప్పుడు పీఎం ఏం చేస్తాడు? లోక్సభలో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ను కండక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆ లోక్సభలోని 50% కంటే ఎక్కువ మంది మీ గవర్నమెంట్ ని మేము నమ్ముతున్నాము అని ఓటు వేస్తే ఆ పీఎంఏ కంటిన్యూ అవుతారు. లేకపోతే ఆ పీఎం అప్పుడే రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి 1996 లో ఇలాగే జరిగింది కదా. ఆ ఎలక్షన్ లో బీజేపీకి 161, కాంగ్రెస్ కి 140, యునైటెడ్ ఫ్రంట్ అంటే చాలా రీజనల్ పార్టీలకి కలిపి 192 సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఎవరికి కూడా 50% కంటే ఎక్కువ సీట్లు రాలేదు. కాబట్టి అప్పటి రాష్ట్రపతి అయిన శంకర్ దయాళ్ శర్మ గారు ఎక్కువ సీట్లు వచ్చిన బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చి వాజ్పేయి గారిని ప్రధానిగా నియమించారు. కానీ ఇక్కడ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని ఒకటి ఉంది కదా. సో ఇందులో వాజ్పేయి గారు తన మెజార్టీని నిరూపించుకోలేకపోయారు. అందుకే వాజ్పేయి గారు 13 రోజుల్లో తన పీఎం పదవికి రాజీనామా చేస్తే హెచ్డి దేవగౌడ గారు పీఎం అయ్యారు. ఇదంతా ఓకే, కానీ పీఎం పదవీ కాలం ఎంత? 5 ఇయర్సా? కన్ఫర్మ్ గా 5 ఇయర్స్ ఉండాల్సిందేనా? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి.